అండి, నమస్తే మిత్రులంతా బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలో బాగుందండి. మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమా అండి? అయితే ఈ వీడియో మీకోసమేనండి. వాణిలు అన్ని రకాల వీడియోలు చేస్తున్నావు. నాన్ వెజ్లో ఉండే రకాలు, వాటి బెనిఫిట్స్ కూడా వీడియోలు చేయమని వాట్సాప్లో 3-4 మిత్రులు చెప్పారు. గతంలోనే కోడిగుడ్లు ప్రయోజనాల గురించి వీడియో చేశాను. మొన్ననే విజయవాడ నుంచి అక్క వచ్చారు. తను నాన్ వెజ్లో ఒక వెరైటీ రెసిపీ చేశారు. ఆ వెరైటీ గురించి మీతో కాసిన కబుర్లు చెప్పేసి అక్క చేసిన రెసిపీ కూడా చూపిస్తాను. అదేంటనేది థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోయింది కదా. అవేనండి పీతలు లేదా క్రాబ్స్. ఆదాయం అంతంత మాత్రంగా సరైన ఆహారం తినే అవకాశం లేక ప్రోటీన్ న్యూట్రియంట్స్తో బాధపడేవారు మన చుట్టూ కోకొల్లలుగా ఉంటారు. ఇటువంటి వారికి ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్కి ఎక్కువ పోషకాలు అందించే తగిన చక్కటి ఆహారం పీతలు. పీతలు ఆహారంగానే కాదండి, ఔషధంగా కూడా బాగా ఉపయోగపడతాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. మామూలుగానే పీతలంటే ఇష్టమైన వాళ్ళకి, అది కూడా సముద్ర తీరాల్లో ఉండే వాళ్ళకి పీతల్లో ఔషధ గుణాలు ఉన్నాయంటే అస్సలు వదలబుద్ధి కాదు కదా. అయితే వినేయండి మరి. పీతల నుండి తయారయ్యే ఆయిల్ని పార్కిన్సన్స్ అనే వ్యాధికి వాడతారు. అంటే దీన్ని ఒక టానిక్లా వాడతారట. పీతల్లో అధికంగా సెలీనియం అనే పదార్థం ఉంటుందట. సెలీనియం అంటే యాంటాక్సిడెంట్. ఇది క్యాన్సర్ తత్వాలని తగ్గించడంలో ప్రత్యేక ఔషధంలా పనిచేస్తుందట. చాలామంది నాన్ వెజ్ అనగానే బాబోయ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడతాం. కానీ పీతలు తింటే అలాంటి భయం ఏమీ అక్కర్లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే పీతలు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. దీనివల్ల స్ట్రోక్, కరోనరీ డిసీజెస్ లాంటివి రాకుండా రక్షిస్తాయి. అలాగే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. భోజనంలో పీతలతో పాటు కొలెస్ట్రాల్ కలిగిన ఇతర ఆహార పదార్థాలను తిన్నామనుకోండి, వాటిలోని కొలెస్ట్రాల్ని మన శరీర భాగాల్లోకి చేరనీయకుండా పీతలు అడ్డుపడతాయట. పీతల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ యాసిడ్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. పీతల్లో ఎక్కువగా ఉన్న ముఖ్యమైన ఇంకొక పదార్థం ప్రోటీన్. ప్రోటీన్ అవసరమైన వాళ్ళు ప్రోటీన్ పౌడర్ల కన్నా మించిన పదార్థం పీతలు. పీతల్లో ఉండే ప్రోటీన్ చాలా క్వాలిటీని కలిగి ఉంటుందట. ప్రోటీన్ ఉన్న కొన్ని పదార్థాలు అందరికీ డైజెషన్ కావండి. కానీ పీతలు తింటే ఆ సమస్య ఉండదు. అన్ని వయసుల వారికి చాలా బాగా సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఉన్న సెలీనియం మన శరీర రక్షణ వ్యవస్థకి ముఖ్యమైనది. శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా కాపాడతాయి. పీతల్లో ఉన్న సెలీనియం ఇమ్యూనిటీని పెంచుతుంది. అలానే థైరాయిడ్ హార్మోన్ యొక్క పనితీరు పెంచుతుంది. అందుకనే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పీతలు మంచి ఆహారమని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. పీతల్లో మరొక ప్రత్యేకత ఏమిటంటే వీటిలో విటమిన్ B2 ఉంటుంది. ఈ రోజుల్లో బి కాంప్లెక్స్ తక్కువగా ఉండి నరాల నొప్పులతో బాధపడుతున్న వారెందరో. అటువంటి వారు పీతలు తినడం ఎంతో ఉపయోగకరం. రక్త కణాలు, చర్మం, కళ్ళు, నర్వస్ సిస్టమ్ పనితీరుకి సహాయపడతాయి. ఎముకలు, రక్తనాళాలు, దంతాలు ఇలా ఆరోగ్యాన్ని మొత్తంగా స్కెల్టన్ సిస్టమ్కి పీతలు బాగా ఉపయోగపడతాయని వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడైతే మా ఇంట్లో పీతల పులుసు ఎలా చేస్తామో చూసేయండి. పీతల పులుసుకు కావాల్సినవి ఇగో పీతలు. శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు తీసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, వంకాయ, మంచి నూనె, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు. చింతపండుని ఒకసారి కడుపుకున్న తర్వాత ఇక నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయలు, మిరపకాయలు వేసుకుని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని అవి ఉడికే వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనిలో ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. పీతల పులుసులో వంకాయ ముక్కలు వేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది, గ్రేవీగా కూడా బాగుంటుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. ముక్కలు మగ్గడం కోసం కొంచెం ఉప్పుని కూడా వేసుకోవాలి. ఏ కూరైనా సరే ముక్కలు త్వరగా మగ్గాలంటే ముందు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముఖ్యంగా వంకాయ కూర వేసినప్పుడు మాత్రం ఉప్పు వేస్తే వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి. అవన్నీ అలా మగ్గుతుంటాయి. ఈలోగా మనం ఏం చేసుకోవాలంటే ఇక మిక్సీలో అల్లం, ధనియాలు, జీలకర్ర,
వేసుకొని ఒకసారి ముందు ఒక తిప్పుకుందాం. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుని మెత్తగా పేస్ట్లో వేసుకుంటాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటుంటే బాగా మగ్గుతూ ఉంటాయి. ఇది ఊరుకున్న మసాలాని ప్లేట్లో వేసుకుంటాం. మసాలాని ఇప్పుడు కూర వేస్తాం. ఇది బాగా మగ్గింది కదా, దీంట్లో ఇప్పుడు శుభ్రం చేసుకున్న గీతల్ని వేసేసుకుందాం. కొంచెం మగ్గాలి, బాగా మగ్గేలాగా కలుపుకోవాలి. మగ్గుతుంటే మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. వీటికి సరిపడగా నీ రుచికి తగినట్టు కారం వేసుకోండి. అలాగే ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. బాగా కలుపుకోవాలి. కలపడం ఆపేసారంటే అడుగంటిపోతుంది. తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకున్న ఒకసారి బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. కొంచెం సరిపోదు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. సిమ్లో ఉడికిన తర్వాత దింపే ముందు కొత్తిమీరని కరివేపాకుని వేసుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే కొంచెం మసాలా పొడి వేసుకుంటే వాసన వస్తూ ఉంటుంది. ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవడం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి పీతల కూర రెడీ. విన్నారుగా పీతల ప్రయోజనాలు, చూసారుగా పీతలతో ఒక టేస్టీ రెసిపీని. కాబట్టి మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఏదైనా నాన్ వెజ్ ఆహారం తినాలనుకుంటే ఎప్పుడు చికెను మటనే కాకుండా అప్పుడప్పుడైనా పీతలకి ప్రిఫరెన్స్ ఇస్తుంటే బాగుంటుంది కదా. మీరేమంటారు? కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.